హాయ్ అండి, నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ పేరు అయితే నా కొడుకు పేరు పెట్టుకున్నా. నా కొడుకు పేరు నాగా మహేందర్ రెడ్డి, కానీ మహేందర్ రెడ్డి పెయ్యాల, మా ఇంటి పేరు పెయ్యాల కాబట్టి మహేందర్ రెడ్డి పెయ్యాల ఛానల్ పేరు. నేను వాళ్ళమ్మను. ఛానల్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. బాగుంటే బాగున్నాయనే చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. మంచి చెడు నాకు తెలియకపోతే ఏది పడితే అది చెప్తే బాగుంటుంది కదా అండి. ఏదైనా చెప్తే మనుషులకు ఉపయోగపడేలా ఉండాలి, లేదంటే తెలియకపోతే ఊరికే వదిలేయాలి అని నా మనసు అనుకుంటుంది. అందుకే నేను అలా అడుగుతున్నానండి. ఒక్క కామెంట్ అండి, ఈ రెండు బొట్లు ఎందుకు పెడుతున్నావు? దేవునిపై నీకు అంత నమ్మకమా? దేవుడు కనబడతాడా? ఇలాంటి కామెంట్లు కూడా పెడతారండి. చెప్పండా అండి, మీకు నమ్మకం లేని పూజ చేస్తుర్రా? దేవుడు మీకు కనబడాలా? అయితే మీకు కనబడాలంటే రేపే చూడండి, పొద్దున్న నుండి సాయంత్రం లోపు చూడండి. చెప్తా వినండి. కనబడే దైవాలు తల్లి తండ్రులు ఇద్దరండి. సూర్యుడు పొద్దున, సాయంత్రం చంద్రుడు నలుగురండి. నిత్యము తిరుగుతున్నాం, మనల్ని కాపాడుతూ ఉంది భూదేవండి. 5గురు దేవుళ్ళు కనబడుతుర్రు. ఇంకెక్కడ కనబడాలండి దేవుళ్ళు? వీళ్ళు కాదా దేవతలు? భూమి లేకపోతే ఎలా నడుస్తావండి? సూర్యుడు లేకపోతే చీకట్లో ఎలా బతుకుతావు? చంద్రుడు లేకపోతే వెన్నెల ఎడికెళ్ళి వస్తుందండి? వీళ్ళంతా దేవుళ్ళు కదా? ఇంకా ఎక్కడ కనబడాలి? కనబడే దేవుళ్ళు కనబడతారా అని అడిగితే సమాధానం ఎలా చెప్తారండి? 5గురు దేవుళ్ళు ఉన్నారండి ప్రత్యక్షంగా. ఆలోచించి చూడండి. నేను చెప్పేది తప్పైతే తప్పనే కామెంట్ పెట్టండి. మీరు చెప్పిన దానికి సింపుల్గా ఒక 5 దేవుళ్ళనే చెప్పానండి. తల్లి తండ్రులు, సూర్య చంద్రులు, భూదేవి, 5గురు దైవాలు. ఇంకా అలా లెక్క పెట్టుకుంటూ పోతే బల్లెకోతే గురువు దైవమే, ఇంట్లో పోతే ప్రతి ఒక్క బంధము దైవమే. అన్ని రూపాలల్లా, అన్ని బంధాలల్లా దేవుడే కదా మనకు అన్ని బంధాలను ముడివేసేది. ఊరిలో సర్పంచి రూపంలా, వాడలో వార్డు నెంబర్ రూపంలా, జిల్లాలో ఎమ్మెల్యే రూపంలా, దేశంలో ముఖ్యమంత్రి రూపంలా అన్ని రూపాలు ఎత్తేది ఆ దేవుడే కదండి. దేవుడే స్వయంగా దర్శనమియ్యాలంటే మనుషులం తట్టుకోగలమా? మనతోటి దేవుడు గెలవగలడా మన మాటలకు? ఇదేనండి, దైవం మీద నమ్మకం ఉండి పూజ చేస్తే దేవుళ్ళు ఏడాడా ఉన్నారన్నది కనబడుతుంది. స్వయంగా దర్శనమిచ్చుడే కాదండి. బాయ్ అండి.